గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అమ్మా టుడే ఏ రోజు అని అడిగారు. అంటే ఆదివారం అంటే సెలవు అనేసి వీళ్ళకి తెలుసు కాబట్టి ఈ రోజు అయితే ఆదివారం అనమాట. వీళ్ళకి స్కూల్ సెలవు. టిఫిన్ లకి ఏం కావాలమ్మా? ఉప్మా చేయాలా? మా చిన్నోడు అంతకు ముందు అయితే ఉప్మా అనేవాడు. ఇప్పుడైతే ఉప్మా అనేసి స్పష్టంగా అండం వచ్చింది. మా బావకైతే ఈ రోజు నైట్ డ్యూటీ, ఇంకా పడుకున్నారు, లేవలేదు. తల్లి కొడుకులం అయితే వేగం లెగిసిపోయాము. మా వాళ్ళు ఉప్మా చేయమన్నారు కాబట్టి ఇంకా ఉప్మా చేస్తున్నాం. అది కూడాను కొంచెం సేమియా ఉంది, కొంచెం సేమియానే కాబట్టి ఇంకొంచెం ఇందులో నేను గోధుమ రవ్వ, సూజీ వేస్తున్నాను. హాఫ్ కప్పు సేమియా, హాఫ్ కప్ అయితే ఈ సూజీ అన్నమాట. ఒక కప్పు మొత్తం అయినట్టు. సేమియా ఇలాగ రవ్వ కలిపి ఉప్మా చేస్తే చాలా బాగుంటది. ఇవైతే ఫస్ట్ ఇప్పుడు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో దోశల పిండి కూడా అయిపోయింది, అందుకోసమనే పొద్దున్న ఉప్మా చేస్తున్నా. నోకా సేమియా ఈ విధంగా వేపేసాను, ఇంకా సైడ్ కి తీసాను అనమాట. ఇప్పుడు కడాయిలో తాలింపు పెట్టుకుంటున్నా. ఫస్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నా. ఇలాంటి ఉప్మాలకి పోపు దినుసులు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. పోపు దినుసులు అయితే వేగిపోయాయి. ఇప్పుడు అందులోనే అల్లం ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం కరివేపాకు అన్ని 1 by 1 వేసేయడమే. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అవనివ్వాలి. నాకు వట్టి సేమియా ఉప్మా ఇష్టము, మళ్ళీ ఇలాగ రెండు అంటే సేమియా అలాగే నూక కలిపిన ఉప్మా అంటే ఇష్టము. కానీ వట్టి నూక ఉప్మా అంటే మాత్రం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. మళ్ళీ దాలియాతో చేసిన ఉప్మా అంటే ఓకే, అది ఇష్టమే. నెక్స్ట్ వరి నూక ఉప్మా అంటే ఇష్టము. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటర్ వేసుకుంటా. నేను ఈ కప్పుతో 1/2 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నా. దానికైతే ఇప్పుడు 2.5 కప్పులు వాటర్ వేస్తా ఫస్ట్. ఇంకా దీంతోనే 1 కప్పు సేమియా తీసుకున్నా, దానికి 1 కప్పుకి 1 కప్పే వేస్తున్నా. వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఉప్పు. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో ఇంకా సిమ్ లో పెట్టేయాలి గ్యాస్ ని. ఇప్పుడు కలుపుతూ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఈ సేమియాని అలాగే రవ్వని. లేదంటే సేమియా ఏం కాదు కానీ రవ్వ మాత్రం వండలాగా అయిపోతుంది. చూడండి, వండలేమి రాకుండా ఇలాగ ఉండాలి, నీట్ గా కలిసిపోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి కాసేపు అయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది. ఇంకా కాస్త లూజ్గా ఉందనమాట, ఇంకాస్త దగ్గర అవ్వాలి అంతే. ఈ ఉప్మా అయితే మాత్రం మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేస్తున్నా, మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టేద్దాము. మంట మాత్రం సిమ్ లోనే ఉండాలి. అప్పుడే మనకి నేను వేసిన వాటర్ కి ఆ సేమియా కూడా ఉడుకుద్ది. చూసారు కదా, ఉప్మా రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్. నా చిన్నప్పుడు అయితే మా అన్నయ్య నేను ఉప్మా చేసినప్పుడు ఇలా గడుగు మాడు ఉంటది కదా, దీనికోసం అని దెబ్బలాడుకునే వాళ్ళము. నాకు బాగా గుర్తుంది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వేడి మీద ఇలాగ ఉంది కానీ కాస్త చల్లగా అయితే పొడి పొడిగా వస్తుంది, ఏం పర్వాలేదు. కాస్త చల్లగా అయిన తర్వాతే మా పిల్లలకు పెడతాను. ఈ లోపు మీకు ఐ మసాజర్ గురించి చెప్తాను. ఇది అగారో ఐ మసాజర్ సుప్రీం మోడల్, 1 year వారంటీతో వస్తుంది. ఈ బాక్స్ లో ఏమేమి వచ్చాయి అంటే ఒక మాన్యువల్ బుక్, ఛార్జింగ్ కేబుల్, అలాగే ఇంక మెయిన్ డివైస్ ఐ మసాజర్ వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరము ఫోన్లు, ల్యాప్టాప్లను ఎక్కువగా చూస్తున్నాం కదా, ఐస్ ఫుల్ గా స్ట్రెయిన్ అయిపోతాయి. అలాంటప్పుడు కనుక ఈ ఐ మసాజర్ యూజ్ చేస్తే ఐస్ కి రిలాక్సేషన్ ఇస్తాయి. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ డిజైన్ తో వచ్చింది. లోపల కుషన్ లాగా సాఫ్ట్ గా ఉంది. ఇంకా అడ్జస్టబుల్ ఎలాస్టిక్ బెల్ట్ వచ్చింది కాబట్టి ఎవరి హెడ్ సైజ్ తగ్గట్టు వాళ్ళు ఈ బెల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో 4 బటన్స్ వచ్చాయి. ఫస్ట్ ది పవర్ బటన్, లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. పవర్ బటన్ ఒక్కొక్కసారి నొక్కుతూ ఉంటే మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇందులో మొత్తం 5 మోడ్స్ ఉన్నాయి. సాఫ్ట్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, రిలాక్స్ మోడ్, స్లీప్ మోడ్ అండ్ వేకప్ మోడ్. ఈ బటన్స్ ప్రెస్ చేస్తున్న ప్రతిసారి మనకి వాయిస్ నోట్ కూడా వినిపిస్తుంది. ఇది ఎయిర్ ప్రెజర్ అడ్జస్ట్మెంట్ బటన్. ఇందులో కూడా లెవెల్స్ అనేవి ఉన్నాయి. నో ప్రెజర్, సాఫ్ట్ ప్రెజర్ అండ్ స్ట్రాంగ్ ప్రెజర్. మనం అవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ బటన్. ఇందులో లెవెల్స్ ఉన్నాయి. హై హీట్, నో హీట్, లో హీట్ అని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ బటన్. దీంతో మనం మ్యూజిక్ వాల్యూమ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఐ మసాజర్ నేను పెట్టుకుంటే ఫీల్ అవ్వగలను కానీ అది మీకు చూపించలేను కదా, అందుకోసమనే నార్మల్ గా ఆన్ చేసి చూపిస్తున్నాను. ఎయిర్ ప్రెజర్ ఈ విధంగా ఉంది. మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా ప్రెజర్ కూడా చేంజ్ అవుద్ది. ఐ మసాజర్ ని ఫోల్డ్ చేస్తే కింద ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఛార్జింగ్ పెడితే మనకి రెడ్ లైట్ ఫస్ట్ వెలుగుతుంది. ఛార్జింగ్ ఫుల్ అయిపోతే మనకి అక్కడ గ్రీన్ లైట్ వెలుగుద్ది. అప్పుడు మనం ఛార్జింగ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ ఐ మసాజర్ ని మన మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మనకి నచ్చిన సాంగ్స్ వింటూ ఐ మసాజర్ ని పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు.
ఇంక నేను ఈ ఐ మసాజర్ పెట్టుకుంటున్నాను. ఇందులో 5 మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ సాఫ్ట్ మోడ్లో లో ప్రెషర్ అండ్ హీట్ ఉంటాయి. మనము ఈ ఐ మసాజర్ని మ్యాక్సిమం 15 మినిట్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఏ మోడ్లో అయినా సరే మ్యూజిక్ కామ్ను మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాంగ్ మోడ్, ఇందులో మనకి హై ప్రెషర్, హీట్ అండ్ వైబ్రేషన్ వస్తాయి. నెక్స్ట్ రిలాక్స్ మోడ్లో ఓన్లీ ఎయిర్ ప్రెషర్ మాత్రమే వస్తుంది. తర్వాత స్లీప్ మోడ్లో ఓన్లీ హీట్ వస్తుంది. వేకప్ మోడ్లో ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే వస్తాయి. నేను కాసేపు సాఫ్ట్ మోడ్లో పెట్టుకున్నాను, చాలా బాగుంది. ఈ ఐ మసాజర్ స్ట్రెస్ రిలీఫ్ అలాగే మైగ్రేన్ పెయిన్ రిలీఫ్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ అగారో ఐ మసాజర్ మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. జోషి ఉప్మా కొంచెమే తెచ్చాను. ఇది ఒకవేళ తినేస్తే ఇంకొంచెం ఉంది, అది కూడా తెచ్చి పెట్టేస్తాను. వీళ్ళు మట్టుగా చేశాను అనమాట. ఉప్మా నీకు ఇష్టమేనా? ఉప్మా ఇష్టమా, దోశ ఇష్టమా? నీకు ఏది ఇష్టము? ఉప్మా. దోశ ఇష్టం లేదా? ఉందా? దోశ ఇష్టం ఉందంట. మా పిల్లలు ఉప్మా బాగానే తిన్నారు. ఇదిగోండి ఈ కొంచెమే, వాడికి 2 ముద్దలు వీడికి 2 ముద్దలు అవుద్ది. ఈ మాత్రమే ఎక్కువైపోయిందంట. ఇంక తినము అనేసి వాటర్ తాగేస్తున్నాడు. అల్లాడైతే ఏకంగా సోఫా ఎక్కిపోయాడు. ఇంక నేను తిన్నా అనేసి. ఈ కొంచెం ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి? నేను అన్నానుగా ఇలాంటి మిగిలిపోయినవన్నీ తినడానికి. ఇంక నేనైతే తినేస్తాను. చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా నెయ్యి కూడా లాస్ట్ లో వేసాం కదా, బాగా తెలుస్తుంది నెయ్యి ఫ్లేవర్ కూడాను. జీడిపప్పులు ఒక్కటే తక్కువ అయిపోయింది ఉప్మాకి. మిగిలిన ఉప్మా అయితే తినేసాను. దోశల పిండి లేదన్నాను కదా, అందుకోసమనే ఇదిగోండి మినపగుళ్ళు బియ్యం అయితే కడిగి నానబెడుతున్నా. చెప్పడం మర్చిపోయినా, ఈ రోజు అయితే వంట చేసే పని నాకు లేదు. అంటే మా పిల్లల కోసమైనా కొంచెమైనా వండాలి, కానీ మరీ ఎక్కువ వంట చేసే పని లేదు. మా పిల్లల క్లాస్మేట్ తమిళ వాళ్ళు అనమాట, ఒక పాప యాల్ని పేరు. ఆ పాప బర్త్డే అంట. ఈ రోజు పార్టీ ఉంది, ఇన్వైట్ చేశారు లంచ్ కి, వెళ్తాము. ఇంకా కొంచెం అన్నం ఎందుకన్నా మంచిది, కొంచెం అన్నము వండేసి వెళ్ళిపోతాను. అక్కడ మా పిల్లలు సరిగా తింటే ఏం అవసరం లేదు, కానీ అక్కడ సరిగా తినకపోతే వచ్చాక కొంచెం పెరుగన్నమైనా పెట్టేస్తాను. వంట చేసే పని లేదు కదా అనేసి ఇంట్లో పనులు లేవు అనుకోకండి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవైతే మొక్కలకు పోసేస్తాను వాటర్. ఇదిగోండి మిరప మొక్కలు, క్యాప్సికము, క్యాబేజీ, తర్వాత కాలీఫ్లవర్, టమాటాలు, చాలా రకాల మొక్కలు అయితే మాకు ఇక్కడ నర్సరీలో ఇస్తా ఉంటారనమాట. వారంలో ఒక రోజు ప్రతి శనివారము ఈ మొక్కలు అయితే ఉడాలి గార్డెన్ లో. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోస్తున్నా. బయట ఎండ చూసారా, మామూలుగా లేదు, మంచి వేసవి కాలం ఎండలాగా ఉందనమాట పొద్దున్నకే. ఆల్రెడీ నేను ఇక్కడైతే కొన్ని మొక్కలు ఉడిసేసాను, ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి ఉడాలి. ఇది పసుపు మందార మొక్క, ఇది గులాబీ మొక్క అనమాట. ఇంకా చిగుర్లు ఫుల్ గా వచ్చాయి, పువ్వులు పోస్తదేమో. ఇదైతే వాడంబరాలు అంటారు కదా, కనకాంబరాలు వాడంబరాలు, ఆ మొక్క బాగా చిగురించింది. దీనికి కూడా ఇంకా పువ్వులు పోస్తదేమో చూడాలి. ఇంకా బంతి మొక్కలు కూడా ఇచ్చారు కూరగాయ మొక్కలతో పాటు. బంతి మొక్కలన్నీ కూడా నేను నిన్నే ఉడిసేసానమాట. ఇలాగా కుండీలన్నీ ఖాళీగా ఉండేవి, ఆ ఖాళీగా కుండీల్లో ఉడిసేసాను. ఇంక ఈ సంవత్సరం అయితే చామంతి మొక్కలు అయితే అసలు పెట్టలేదు, ఇంకా మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం ఏమో చామంతి మొక్కలు ఇవ్వలేదనమాట మా నర్సరీలో, ఓన్లీ బంతి మొక్కలే ఇచ్చారు. అన్నిటికీ కొంచెం కొంచెం వాటర్ పోస్తున్నా. ఆల్రెడీ నిన్న ఉడిసినప్పుడే వాటర్ పోసాను అనమాట. ఇవైతే చిన్న చిన్న మొక్కలు బతుకుతాయో బతకవో అనేసి ఒకే కుండీలో ఇలా పెట్టేశాను అనమాట. 6 మొక్కలు. ఇవేం మొక్కలో తెలీదు, మా బావ తీసుకుని వచ్చారు, మా నర్సరీలోనే ఇచ్చారంట. చూడాలి పువ్వులు పోస్తాయంట, ఏం పువ్వులు పోస్తాయో ఏటో. ధనియాలు కూడా తెచ్చామనమాట. అదే కొత్తిమీర అవుతుంది కదా, కొత్తిమీర విత్తనాలు అయితే ఈ ప్లేస్ లో వేసాను. చూడాలి మరి అవుతాయో అవ్వో. ఈ ప్లేస్ మొత్తం కూడా కొత్తిమీర వేసాను. ఇప్పుడు టైము 9:15 అవుతుంది. ఇప్పుడు లేచారనమాట మా బావ, నిద్ర సరిపోయింది. ఇప్పుడు టైం 10 అయిపోయింది. ఈ టైంలో తాగుతున్నారు మా బావ. వేడి నీళ్ళలో హనీ, అల్లము, ఇంకేంటి నిమ్మకాయ చెక్క, నిమ్మకాయ రసము. మా బావకి అల్లం ఎక్స్ట్రా. మా వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వీళ్ళకైతే ఆరెంజ్ ఇస్తున్నా తినడానికని. ఆన్లైన్ లో మా బావ ఈ సంచులు ఆర్డర్ చేశారు. కుండీలు అయితే పగిలిపోతున్నాయి అనేసి. ఇవి చూడాలి అసలు ఎలాగుంటాయి ఏంటి అనేది. ఇందులో కూరగాయలు గానీ ఏమన్నా కాలీఫ్లవర్లు, టమాటా మొక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. కూరగాయ మొక్కలు అయితే ఈజీగా అవుతాయి. ఇంకా అందులోపల అన్ని మట్టి నింపాలి. మట్టి నింపడానికని ఇదిగోండి ఇతనికైతే పిలిచామనమాట. ఇతనైతే ఇప్పుడు ఆ బ్యాగులన్నింటిలో మట్టి నింపుతారు. ఈ వెనకాల గార్డెన్ లో మేము ఆల్రెడీ పాలకూర, ఇది తోటకూర, ఎర్ర తోటకూర ఈ 2 విత్తనాలు అయితే కొన్నామనమాట. ఇవైతే ఇక్కడ వేపించేస్తున్నాము అతనితోనే. నేనైతే ముందు ఆల్రెడీ ధనియాలు, కొత్తిమీర అయ్యడానికి వేసాను. ఇక్కడ ఎక్కువ ఎండ రాదు అంటే నీడలో అయినా సాకు అయిపోద్ది, పర్లేదు అంటున్నారు. మా బావ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఆ బ్యాగులు అటు ఇటు ఊగిపోతున్నాయి, సరిగ్గా మన్ను వేయడానికి అవ్వట్లేదు, పట్టుకుంటున్నారు. నేను ఈ శారీ కట్టుకొని అలాగే ఇదిగోండి బీడ్స్ జ్యువెలరీ అనమాట. కొంచెం శారీకి మ్యాచ్ అవుద్ది అనేసి ఈ జ్యువెలరీ వేసుకున్నాను. ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, కానీ మరీ మ్యాచింగ్ వేసుకున్న అంత బాగోద్దు అనేసి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ పెట్టుకోలేదు.
మా పిల్లలు నేను రెడీ అయిపోయాము. ఇంక మా బావ కోసమే వెయిటింగ్. మా బావ రెడీ అయిపోతే ఇంకా అందరం వెళ్ళిపోతాము. టైం కూడా అయిపోయింది. గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తాము. గిఫ్ట్ తీసుకుని అటు నుండి అట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ మా ఇంటికి రాము. యాలిని పాపకి ఏం గిఫ్ట్ కొందామమ్మా? యాలిని పాప రోజు నీతో స్కూల్ కి వస్తుంది కదా, పాపకి ఏమంటే ఇష్టం నీకు తెలుసా? లుడో ఇష్టమా? నీ ఇష్టాలన్నీ పాప ఇష్టాలని చెప్పే. మా బావకి ముందే చెప్పాను గిఫ్ట్ నువ్వు కొనుక్కొని తీసుకుని వచ్చి మన ఇంటి నుంచే వెళ్దాము వాళ్ళ ఇంటికి అంటే, ఆహా అలాగే ఎందుకులే అటు నుంచి అట్టే వెళ్ళిపోదాం అంటున్నారు. ఇప్పుడు గిఫ్ట్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లకి గిఫ్ట్ కొండమేమో గానీ ముందు మా వాళ్ళు గిఫ్ట్లు కావాలంటారేమో అనేసి నాకు భయం వేస్తుంది. మా బావ కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు. వాళ్ళ ముగ్గురు మ్యాచింగ్. నేనేమో ఫుల్ కాంట్రాస్ట్ వేసుకున్నా. లైట్ షర్ట్ పోనీ అట్లీస్ట్ కొంచెం మ్యాచింగ్ అయినా ఉన్నారు కదా చూడంగానే. నేనైతే అస్సలు వాళ్ళ కలవను. సరే ఇంకెళ్దామా? ఫస్ట్ అయితే గిఫ్ట్ తీసుకుందాం యాలిని పాపకి. ఓకే పదండి. స్నేహిల్ అది ఫిష్ కాదు. స్నేహిల్ కి ఎవరో తొక్కించారు, చనిపోయింది పాపమా. పద. ఈ ఎండ మామూలుగా లేదు, వేసవికాలం ఎండలాగా ఉంది. ఎదురెండ తగులుతుంది. వెనక్కి వెళ్ళిపోయా బాగు. గిఫ్ట్ తీసుకోవడానికి అయితే షాప్ కి వచ్చేసాము. ఇంక చూడాలి మా వాళ్ళు ఏమంటారో ఏంటో. కొంచెం యాక్టివిటీకి సంబంధించినవే తీసుకోవాలనుకుంటున్నాము. మా వాళ్ళు కదా తీసినది ప్రతిదిన అంటారు. ఏంటమ్మ ఇది? ఇది ఇద్దామా యాలిని పాపకి? మీరు కార్ బొమ్మలు హెలికాప్టర్లతో ఆడుకుంటారా? పాప ఇలాంటి వీటితో ఆడుకుంటది. ఓకేనా? ఇది వర్డ్ మేకర్ అంట. ఇదేమో జ్యువెలరీ మేకర్ అంట. భలేగా ఉన్నాయి. పూసలు అవన్నీ ఉంటాయంట. జ్యువెలరీ మేక్ చేయాలంట. చిన్న పాపే కాబట్టి ఇదైతే తీసుకోవాలనుకుంటున్నాము. ఒకటి ఇది, ఒకటి ఎడ్యుకేషన్ ది, ఒకటి ఆడుకోవడానికి. చూడండి వీళ్ళు కళ్ళు. అమ్మా నాకు పిలుస్తుండే కానీ నాదుకు చూడట్లేదు. అవేం వద్దు మనకి ఇప్పుడు. సరే అయిపోయినాయి రెండు. ఫైనల్ చేస్తాము, ఇంకెళ్ళిపోవటమే. మా వాళ్ళు ఎక్కువ చూస్తారు ఈ కార్టూన్ నెట్వర్క్ పెప్పా పిగ్. ఈ ఫ్లవర్ వాజ్ బాగుంది, కాకపోతే 890 అంతా ఒక్కటే. ఎంత బాగుందో, భలే షైనీగా ఉంది. మళ్ళీ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఇద్దరు దెబ్బలాడుకోకుండా ఎవరి గిఫ్ట్ వాళ్ళకి ప్యాక్ చేయించేసాము. మా వాడికి నచ్చింది కొనలేదంట. పెప్ప పిగ్ సైకిల్ రేపు కొంటాడులే నాన్న వచ్చి. ఓకేనా? సరే మా వాడు నాలుగు మూతి ఆలేసాడు. మూతి ఆలేసి చూడలేము. గిఫ్ట్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా బర్త్డే పార్టీ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. బయట ఎక్కడ కాదు, వాళ్ళ ఇంట్లోనే అనమాట. పదా. హ్యాపీ బర్త్డే యాలిని. ఇదిగో ఇదిగో గిఫ్ట్ ఇచ్చేసే. ఆల్రెడీ అన్నయ్య ఇచ్చేసాడు, నువ్వు కూడా ఇచ్చేసే. హ్యాపీ బర్త్డే చెప్పు పాపకి. చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే చెప్పు. సెకండ్ ఇవ్వు. నువ్వు చెప్పమ్మా హ్యాపీ బర్త్డే చెప్పవా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కటింగ్ అయిపోయిన కాసేపటికి మా చిన్నోడు మూడు సెట్ అయింది. ఇంకా బొమ్మ గురించి కాసేపు మర్చిపోయాడు. తర్వాత పిల్లలందరితో బాగానే ఆడుకున్నాడు. ఎంత పెద్ద క్వార్టర్ మాకు ఎప్పుడు వస్తుందో. ఎంత పెద్ద క్వార్టర్ వచ్చిందని సరదా కాదు, ఇవంతా రోజుకు ఒకసారి తుడిసినా సరిపోద్ది, సరదా తీరిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా మెయిడ్స్ ఉండాల్సిందే. ఇక్కడ మొత్తం బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ మొత్తము కూడాను వాళ్ళదే అనమాట. వాళ్ళు మా ఆయన ఎంప్లాయ్ కదా, వాళ్ళు ఆఫీసర్స్ అనమాట. మాదేంటంటే ఒకే బిల్డింగ్ లో 4 క్వార్టర్స్ ఉంటాయి. మాది అందులో ఒక క్వార్టర్. ఇది అలా కాదనమాట, మొత్తం మీద కింద మొత్తం బిల్డింగ్ వీళ్ళదే. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను వీలున్నంత వరకు. వీళ్ళ హోమ్ టూర్ కూడా చేసేద్దాము. ఫస్ట్ ఇదనమాట ఎంట్రన్స్. ఇక్కడ చెప్పులు అవన్నీ పెట్టుకున్నారు. ఇంకా ఇవి వాష్రూమ్స్. నెక్స్ట్ ఇదొక రూమ్ అనమాట, హాల్ లాగా. నెక్స్ట్ ఇదొక హాల్, టీవీ అన్ని పెట్టుకున్నారు. ఇది డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఇది కిచెన్ అనమాట. కిచెన్ అయితే మాలాంటి కిచెన్ కాదు, చూడండి మొత్తము కూడా ఇలా కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. చెల్లెగా ఏం బాగాలేవు నీట్ గా అంటున్నారు ఆవిడ, అయినా పర్లేదు అనేసి చూపిస్తున్నా. మా క్వార్టర్ ఎలాగుంది, వీళ్ళ క్వార్టర్ ఎలాగుంది అనేసి. చూడండి పైన కూడాను అన్ని ఇలాగా సెల్ఫ్లు అనమాట. ఇప్పుడు మేడ పైన రూమ్లు అనమాట, ఇవి బెడ్రూమ్లు. ఇదైతే వాష్రూమ్ లాగా ఉంది. వాష్రూమ్ కాదు, చిన్న బాల్కనీ అనమాట. ఇంకా పైన అయితే వీళ్ళు వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు. ఇది ఒక రూము, పూజ గదిలాగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట. ఈ పైన అయితే ఈ రూమ్లు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరు తింటున్నారు. మా లేడీస్ కి ఇక్కడ అనమాట. మేమందరం ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద తింటున్నాము. కేక్ చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చారు. బ్లాక్ వైట్ మొత్తం మిక్స్డ్ అనమాట. మా బావ అక్కడ కూర్చొని తినేస్తున్నారు.
ఇంకా ఈ పిల్లలందరికీ ఒక రూమ్ లో పెట్టారనమాట. మా వాళ్ళు అయితే చేత్తో తింటే మొత్తం పడేస్తారు కాబట్టి నేనే పెట్టేస్తా అన్నాను. ఫస్ట్ అయితే మా పిల్లలకు నేను తినిపిస్తున్నా. పిల్లలందరూ చేత్తో తినేస్తున్నారు. మా వాళ్ళు స్పెషల్ అనమాట, చేత్తో తినరు. ఫస్ట్ మా పిల్లలకు తినిపించేశాను, ఇంకా వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆ తర్వాత లాస్ట్ లో మా లేడీస్ అందరము కలిపి తిన్నాము. నేను మటన్ తిన్నా కాబట్టి ఓన్లీ చికెన్ రైస్ తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా తమిళ ఫ్రెండే వండిందంట. చెప్పురా బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అయిపోయింది, ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఎండగున్నప్పుడు వచ్చామన్నమాట. మంచి మెట్ట మధ్యాహ్నము. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పుడు వరకు ముచ్చట్లు పెట్టుకొని లంచ్ చేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయ్యింది. అంత అయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము మా ఇంటికి. ఏం కాదులే, భయపడద్దు. మా ఓడి భయం ఏంటంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి, ఎక్కడ కచ్చేస్తాయి అనేసి ఆడ భయం ఆడది. మా పిల్లలు అక్కడ అన్నము తర్వాత చికెన్ మటన్ అన్ని బాగానే తిన్నారు. ఇంక ఇప్పుడు పెట్టడానికి కూడా టైం అయితే 4 అయిపోయింది. ఇంక ఈ టైంలో ఏం పెడతాము, అక్కడ తిన్నారు, అక్కడే ఆడుకొని అరిగిపోయింది కూడాను. నాకు కాఫీ పెట్టే. ఇప్పుడు ఇంటికి వచ్చినాము లేదా మా బావ కాఫీ అట. కొన్ని గెటప్లన్నీ మార్చేసిన తర్వాత నీకు కాఫీ ఆడతాను అక్కడ కోర్సు. ఇంక ఇంట్లో అడిగిట్టాము లేదా మా బావ కాఫీ అంట. ఇంకా రాత్రికి కూడా వండక్కర్లేదు. బయట ఏదో పూజ ఏదో జరుగుతుందంట, దానికైతే ఒక 2 కూపన్లు ఇచ్చారు. దీనికంటే ఏవో ప్రసాదం ప్యాకెట్లో లేకపోతే ఏదో సమ్ ఫుడ్ అయితే ఇస్తారంట. కాబట్టి ఇంకా నైట్ కూడా వండే పనే లేదు. ఈ రోజు అయితే నాకు గొప్ప హ్యాపీగా ఉంది. అందరము డ్రెస్సులు మార్చేసాము. ఇంకెందుకంటే మా బాబు కాఫీ కావాలన్నారు కదా, కాఫీ పెడుతున్నాను. పొద్దున్న మా పిల్లలకి అక్కడ తినకపోతే వచ్చాక అన్నం తినిపిస్తాను అనేసి అన్నం కొంచెం వండేశాను. అసలు ఈ అన్నం ఇప్పుడు నైట్ కైనా తింటారో తినరో. బ్లాక్ కాఫీ రెడీ అయిపోయింది, మా బాబుకి ఇచ్చేయడమే. చూడండి, తండ్రి కొడుకులు సోఫాల మీద తిరగబడతాండ్రు. ఏమ్రా లేకే నువ్వు కాఫీ ఇదా. చూడండి, కాఫీ కావాలన్నారు. కాఫీ చేసుకుని వస్తేనేమో ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటారు అంటే. ఇప్పుడు నేను కాఫీ చేస్తే నువ్వు తాగాల్సిందే. ఏదంక లేగు, తాగు. తాగేశాక గార్డెన్ లో మొక్కలు చేద్దాం. మా ఓడికి ఆ షాప్ లో కొనలేదని ఏడ్చారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఈడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అయితే ఒకటి ఉంది. సేమ్ ఆ పిల్ల కొని లాంటివే ఇది కూడాను. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, సేమ్ అలాంటివే మా దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయి. అనవసరంగా మళ్ళీ పిల్లకి ఇవ్వడానికి అనుకున్నాము. మా ఓడు ఆడికి అదేదో ఇటది మళ్ళీ ఇప్పుడు చెప్పిన ఏడుస్తాడు ఇటు. అది కొనలేదు అనేసి తెగ రాద్దంతా చేసినాడు. అక్కడ కేక్ కటింగ్ చేసినప్పుడు కూడా హ్యాపీగా కొట్టలేదు. ఆడకనేమన్నాడు, అమ్మ పోలికలు ఎక్కడికి పోతాయి అన్ని. అమ్మ పోలికలే కావాల్సింది కొనకపోతే వెంటనే ముఖం దించేస్తారు అమ్మ కొడుకులు. తర్వాత మా తమిళ ఫ్రెండ్ ఉంది కదా, మీ అమ్మలు కొనలేదు కదా, మీ అమ్మలు మంచాలు కాదు, నేను నీకు సాయంత్రం వెళ్ళి కొంటాను అది ఇదని నచ్చ చెప్పి నచ్చటానికి ఇంకా గోటపడి సల్లగా అయినాడు. ఇంక ఇప్పుడైతే మర్చిపోయినట్లేండి. ఇప్పుడైతే కొనం మేము. ఆడ ఏడ్చిన ఇప్పుడు ఇంటికి వచ్చాను 2 బాధపడను కానీ కొన్నాను. మా పిల్లలకి ఆడుకోవడానికి అనేసి అదేదో పజిల్ లాంటిది అయితే ఓపెన్ చేసి ఇచ్చేసా. వాళ్ళకి ఇంకా ఆడుకోమన్నాను. పొద్దున్న నేను దోశల పిండికి అనేసి నానేస్తాను కదా, ఇది అయితే బాగా నానింది. ఇప్పుడైతే గ్రైండర్ లో వేస్తున్నాను. ఫుల్ తినేసి వచ్చాం కదా, తిని తరిగినంత వరకు మొక్కలు ఉడుస్తాము. మా నర్సరీలో ఇచ్చిన మొక్కలు ఇవన్నీ ఇంక మార్కెట్ నుంచి ఏం కొనలేదు. ఇవన్నీ చిన్న చిన్నవి కొంచెం ఇస్తున్నారు. మా మార్కెట్లో అయితే ఇంకొంచెం మంచి హెల్దీగా ఉన్నాయి దొరుకుతాయి, తీసుకోవాలి. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ చూద్దాం ఈసారి. ఇవి క్యాప్సికమ్ మొక్కలు అంట. ఎన్ని క్యాప్సికమ్ అయిపోతాయి చూడాలి. ఏమి ఎవరైనా అవుతాయి అనేసి ఉడుతారు, అవ్వకూడదని ఎవరైనా ఉడుతారా ఏటి? మరి బాగుంది, ఎన్ని అయిపోతాయో. ఈ బ్యాగులో మట్టి అంతా ఫిల్ చేసాం కదా, ఇందులో కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపి రెడీ చేసి ఇందులో కొన్ని మొక్కలు పెడతాము, హెల్దీగా ఉన్నాయి. మా పిల్లలేమో సైకిల్ తొక్కుతున్నారు. వర్మీ కంపోస్ట్ అయితే వేసుకుంటున్నాం, కొంచెం కొంచెం వర్మీ కంపోస్ట్ వేసి ఆ మట్టిలో కలిపి ఇలాగా పెడుతున్నాం. మొక్కలన్నీ ఉడిసేసాము. ఇదిగోండి, మధ్యలో లైన్లన్నీ కొన్ని ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఈ చివరి 3 లైన్లలో ఉడిసాము. తర్వాత ఈ సంచులు ఆర్డర్ చేశారు కదా, ఇందులో కూడా ఉడిసేసాము. మా బావ అయితే అన్ని నీరు అయితే పోసేసారనమాట. మొక్కలన్నీ వడవడం నాది, మా బావ ఏమో నీరు పోసారు. ఇంకా నేనైతే అక్కడ పెట్టాను కదా కుండీల్లో నా పువ్వుల మొక్కలు, అవి తీసుకుని వచ్చి అయితే ఇక్కడ పెట్టేశాము. ఈ స్టార్టింగ్ లో ఇలాగా పువ్వులు అవన్నీ పూసినా సరే బాగా కనిపిస్తాయి అనేసి. ఆ మధ్యలోన కొన్ని గాడీలు ఖాళీగా ఉన్నాయి కదా, మా బావ అయితే మార్కెట్కి వెళ్ళి కొంచెం పెద్ద మొక్కలు కొంచెం మంచివి తెస్తా అన్నారు. అవి అయితే ఉడుస్తాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు ఉడిసినవన్నీ కూడాను మాకు ఇక్కడ నర్సరీలో ఫ్రీగా ఇచ్చిన మొక్కలు. అవి కూడా చాలా చిన్న మొక్కలు ఇచ్చారు. అవి అవుతాయి అవ్వ కూడా కొన్ని డౌట్ మీద ఉడిసాము.
మా వాళ్ళు అయితే అదిగోండి వెనకాల సైకిల్ స్పీడ్ తొక్కి వెళ్ళిపోతాండ్రు. నైట్ కూడా వండక్కర్లేదని చెప్పాను కదా, ఇక్కడ గుడి దగ్గర ప్రసాదం లాగా 2 కూపన్స్ అయితే తీసుకుని వచ్చారన్నారు కదా. మా బావ అయితే వెళ్ళారనమాట, 2 కూపన్లకి 2 పొట్లాలు అయితే ఇచ్చారు, తీసుకుని వచ్చారు. అసలు ఇందులో ఏమున్నాయో ఏంటో అనేది అయితే వర్క్ చేసి చూద్దాము. నాకు తెలిసి అయితే ఇక్కడ దేవుడి దగ్గర ప్రసాదము అంటే కిచిడి తప్ప ఇంకేం ఉండదు, కిచిడినే అనుకుంటున్నా. వావ్, ఇది పాయసం. నెక్స్ట్ ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కూర. ఇది పులావ్ అంటారు, పలావు. ఇందులోన కిస్మిస్లు జీడిపప్పు వేసి తీయగా ఉంటది, అసలు ఎక్కువ తినబుద్ది కాదు ఇది. మరి మీరు ఏం రా కొట్టుకుంటారు, వేడిగా ఉన్నట్టున్నాయి కదా, వేడిగా ఉన్నాయి అన్ని. ప్లేట్ చేయకుండా తినేస్తాము. వావ్, ఇదైతే కిచిడి నాకు ఇష్టము. ప్లేట్లు తెస్తాను, వేడిగా ఉంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఆరగించేస్తాము, మళ్ళీ చల్లగైపోయినా సరే టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైము 20 తక్కువ వేడి అయ్యింది, వేడిగా ఉంది లాగించేస్తాము. ఇదిగోండి పలావ్ అనమాట, ఇందులో ఎక్కువ ఇదిగోండి కిస్మిస్లే ఉంటాయి ఫుల్ గా. బాగుందమ్మా, బాగుందంట. నీకు పప్పు బో కావాలా? సరే. మా పెద్దోడికి ఏమో కిచిడి కావాలి, మా చిన్నోడికి పులావ్ కావాలి. ఇట్లా ఉంటది వీళ్ళతోటి. ఇన్ని రకాలు ఉంటే ఏదైనా కావాలంటారు, ఒకటే కొడితే ఖచ్చితంగా అదే తింటారు. గుడిలో ఇచ్చిన ప్రసాదం అందరము తినేసాము. మా వాళ్ళు అయితే ఇంకా గేమ్ ఆడుకుంటున్నారు. ఇంకా పొద్దున్న వండిన అన్నం అయితే ఉందనమాట. మా పిల్లలు ఇంకా అసలు మధ్యాహ్నం తినలేదు, అన్నమే అక్కడే తిన్నారు బర్త్డే పార్టీలో. ఇప్పుడైతే కొంచెం ప్రసాదం తిన్నారు కానీ ఎందుకన్నా మంచిదనేసి కొంచెము పెరుగన్నం అయితే పెడతాను. ఆ తర్వాత ఇంకా పడుకుంటాము, మా బావ డ్యూటీకి వెళ్ళిపోతారు. పొద్దున్న కొంచెం అన్నం వండా అని చెప్పాను కదా, ఆ అన్నంకేమో ఇంకా చారు కూర ఏమీ వండలేదు, మధ్యాహ్నము పెరుగన్నం పెడదామనేసి. మధ్యాహ్నం అయితే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకేమీ పెట్టలేదు. ఇప్పుడు నైట్కి అయితే పెరుగన్నం పెడుతున్నాను. మా వాళ్ళు అయితే ఇక్కడ గేమ్ ఆడుకొని పెరుగుబో తినేస్తున్నారు. మా బావ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు, ఇంకెళ్ళిపోతారు. ఆఫీసులో వర్క్ చేస్తావా? ఏం వర్క్ చేస్తావు? కంప్యూటర్ మీద ఎలా వర్క్ చేస్తావమ్మా? చూపి. అబ్బా అబ్బా, ఇంకా మౌసా? ఆ యాపిల్ మౌసా? బాయ్. మంచిగా చెప్పు. గుడ్ నైట్. ఇటు చూసి చెప్తే ఆడికి ఏం అవుట్ అయిపోతుంది అక్కడ అనేసి కనీసం చూడట్లేదు మా వాడు. వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తారంట మా బాబు డ్యూటీకి, అందుకే హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. బాయ్. నాన్న ఫ్రెండ్ బైక్ మీద వెళ్తారు. మా బాబు డ్యూటీకి వెళ్ళిపోయారు, ఇంకా మేము కూడా ఇప్పుడు పడుకుడిపోతాము. మా వాళ్ళకి రేపు స్కూల్ కూడా ఉంది. ఆల్రెడీ అద్దండి ఆవాలు కూడా తీస్తాడు, ఆవుళ్ళు. నిద్ర వస్తుందా? అవును. అబ్బో, ఈ రోజు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువ వంట పని లేదు, తోమే పని లేదు, కడిగే పని లేదు. ఇలాగ ఆడవాళ్ళకి వారానికో 10 రోజులకో ఇలాంటిది ఒక రోజు ఉంటే ఎంత బాగుండో కదా. నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది, ఇంట్లో ఎక్కువ పనులేమీ లేకుండా హాయిగా గడిచింది. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? ఓకే, మా వాళ్ళు చెప్పారు కదా, లేట్ చేయకుండా 3 చేసేయండి.